ఈరోజు మా బావ వస్తా అన్నాడు. అతను కొంచెం డబ్బు పిచ్చి, ఏమైనా అటు ఇటు మాట్లాడినా నువ్వేం అనుకోకు, సరేనా? సరే అండి. అదిగో వచ్చేసినట్టున్నాడు. ఎలా ఉన్నావు బావా? బాగున్నాలే కానీ ఇంట్లోకి రానిస్తావా? అయ్యో భలేవరే, రండి. ఇల్లు మాత్రం భలే ఉంది. ఇది నువ్వు సొంతంగా కట్టించేంత సీన్ లేదులే కానీ రెంట్ ఎంత ఏంటి? ఒకప్పుడు సొంతంగా కట్టించేంత సీన్ ఉండేది కాదు బావా, కానీ దేవుడి దయ వల్ల ఇప్పుడు సొంతగానే కట్టగలిగాను. మొత్తం ఒక 50 లక్షలు అయింది. మొన్నే 1 లక్ష రూపాయలు పెట్టి మీరు కూర్చున్న సోఫా కొన్నామన్నయ్య. సారీ బావా, ఏదో తెలియక మాట్లాడేసాను. మనసులో పెట్టుకోవద్దు. అదేంటి బావా, మీరు నన్ను ఏరా పోరని పిలుస్తారు కదా, ఇప్పుడు కొత్తగా బావగారు అంటున్నారేంటి? చిచ్చి, ఇన్ని రోజులు మీకోసం తెలియక ఏరో పోరాను అనేసాను. తెలిసిన తర్వాత కూడా ఎలా అంటాను బావగారు? బావగారు, వచ్చే నెల మా తమ్ముడు పెళ్ళి ఉంది. మీరు చెల్లెమ్మ కంపల్సరీగా రావాలి. వస్తా కానీ నా కార్ కొంచెం ట్రబుల్లో ఉంది. మా ఇద్దరం రావాలంటే ఇప్పుడు మళ్ళీ ట్రైన్లో రావాలి. అయ్యో బావగారు, మీరు ట్రైన్లో రాడేంటి? నా కారు పంపిస్తా, హ్యాపీగా అందులో రండి. సరే వస్తాను బావగారు, వస్తాను చెల్లెమ్మ. చూసారుగా, డబ్బే ప్రపంచం అండి. మీ దగ్గర డబ్బు ఉంటే మీరే సారు, మీరే కింగ్. ఇప్పటికైనా కదిలి డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేయండి. మిమ్మల్ని చిన్న చూపు చూసిన మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ మీరేంటో చూపించండి.